తదుపరి రాశి తులారాశి. మరి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. రా, రి, రు, రే, రో, తా, తీ అనే అక్షరాలుగా తీ, తూ, తే అనే అక్షరాలు గల వాళ్ళందరూ దీంట్లోకి వస్తారండి. మరి ఆదాయం 11 ఉందండి, వ్యయం 5 ఉంది, సంపాదన ఎక్కువ ఉంది, ఖర్చు తక్కువ ఉంది. తులారాశి వాళ్ళకు కూడా రాజపూజ్యం 2, అవమానం 2. ఎంతమంది విమర్శిస్తారో అంతమంది పొగుడుతారు. గురుగ్రహ సంచారం చూస్తే మే వరకు కొత్త పనులు ఆటంకాలు కలుగుతాయండి. మే నుంచి అక్టోబర్ వరకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు, పేరు ప్రతిష్టలు వస్తాయి. మరి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు చూస్తే కనుక వృధా ప్రయాణాలు, ధన నష్టం కలుగుతుందండి. మళ్ళీ డిసెంబర్ నుంచి మార్చి వరకు గురుగ్రహ సంచారం వల్ల వీళ్ళకి విందులు వినోదాలు, సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఏదేమైనప్పటికీ కొద్దిగా గురువు ధ్యానం చేసుకోవటం, పొద్దున్నే గురువు స్తోత్రాలు చదువుకోవటం, దక్షిణామూర్తిని దర్శించటం, దత్తాత్రేయుని దర్శించటం చేస్తే చాలా మంచిది. మరి వీరికి శని 6 ఉన్నాడండి. దీనివల్ల కొత్త ఇంటి పనులు ప్రారంభిస్తారు, ధనలాభం కలుగుతుంది, రుణబాధలు ఉండవు, చాలా చక్కగా ఉంటుంది. మరి రాహుగ్రహ శాంతి కనుక చూస్తే కనుక రాహు సంచారం చూస్తే కనుక మే వరకు శుభుడుగా ఉన్నాడు. శుభకార్యాలు, శత్రుబాధలు ఉండవండి. శుభకార్యాలు చేపడతారు, శత్రుబాధలు ఉండవు. మే నుంచి మార్చి వరకు గనక చూస్తే కనుక వీళ్ళకి 5 ఉన్నాడు. 5 ఉంటే గౌరవము, కార్యసిద్ధి కలుగుతుంది, చాలా చక్కగా ఉంటుంది. సో కేవలం రాహు వల్ల. మరి కేతుగ్రహ సంచారం మే వరకు చూస్తే కనుక 12 ఉన్నాడు. అనారోగ్యానికి ఖర్చు ఎక్కువ అవుతుందండి. దైవ దర్శనాలకు కూడా యాత్రలు చేస్తారు, ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది. మే నుంచి మార్చి వరకు చూస్తే కనుక శుభుడుగా ఉన్నాడు కేతువు. శుభవార్తలు వింటారు, కార్యసిద్ధి అవుతుంది. ఏదేమైనప్పటికీ తులారాశి వాళ్ళు ఎక్కువగా రాహుకి అంటే సుబ్రహ్మణ్య స్వామి వారికిను మరియు గణపతికి, దత్తాత్రేయుడికి స్తోత్రాల పారాయణం చేసుకోవడం, శనగలు దానం చేయడం, మినుములు దానం చేయడం, అలానే ఉలవలు దానం చేస్తే చాలా అత్యద్భుతంగా ఉంటుంది. సంకటనాశని గణేశ స్తోత్రం, సుబ్రహ్మణ్యాష్టకం, దత్తాత్రేయ స్తోత్రాలు ఖచ్చితంగా చదువుకోవాలి. తులారాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది. స్వస్తి.